2 నిమిషాలు ఆపేట ఆడితే మళ్ళా అండి అది ఇంకోటి అర్థమవుతుందా? యాగురు దగ్గర ఈడ ఆడుతూ ఉన్న దగ్గర శిక్షణ పొందాలి. ఏం శిక్షణ పొందల్లా? శిక్షణ అంటే ఇంకేం లే, ఆ మనిషి వస్తూ ఉంటుంది, అడ్డపడుతూ ఉంటుంది. వాడు వచ్చినా కానీ దాన్ని ఇష్టపెట్టుకంటే అది ఎట్లా ఉండేది శిక్షణ అంతే. నువ్వు కూర్చుంటావు ధ్యానం చేయాలని, మనిషి అడ్డపడుతుంది. ఆ మనిషిని అది అడ్డకపోయినా ఏదైనా వేరే ఆలోచన వచ్చినా రాకపోయినా కూడా అవన్నిటిని దాని దగ్గరికి పాకుండా దీంట్లో ఉండేది శిక్షణ. కూర్చుని దగ్గర మనిషి స్థిరపడుతుంది, నీకు ఎన్నో వస్తే ఆలోచన కదా. వాటన్నిటినీ కూడా దూరం చేసుకొని వాటన్నిటి పోకుండా దీని జట్లో నడిచేదే ఒక శిక్షణ, క్రమశిక్షణ. దాన్ని క్రమశిక్షణ అంటే క్రమంగా దీని జట్లో నడిచేదే క్రమశిక్షణ. ఎవరైతే క్రమశిక్షణగా నడుస్తారో వాళ్ళకి మాత్రమే ఆ దైవము అనేది అర్థమవుతుంది, ఆ దైవాన్ని చేరుకుంటారు, ఆ జ్ఞానం అనేది వాళ్ళ లోపలే వస్తుంది. ఇప్పుడు మనం బ్రహ్మంగారి ఎంతో జ్ఞానం చెప్పినాడు, కైవాల తాత ఎంతో చెప్పినాడు, వేమన్న ఎంతో చెప్పినాడు. వీటన్నిటినీ మనం బుక్ ఎత్తుకొని చదువుకుంటామే కానీ నీ లోపల బుక్ చదివితే నీకు ఆ జ్ఞానం అంతా నీకే వస్తుంది కదా. నీ లోపల ఒక బుక్ ఉంది, రాసేవాడు ఉన్నాడు, వాళ్ళ ఎవరు రాసిన వాడు నీ లోపల ఉన్నాడు, వాళ్ళ రాసినాడు. బ్రహ్మంగళ రాసినాడు నీ లోపల ఉన్నాడు, నీ లోపల రాసినాడు నీ లోపల ఉన్నాడు. అంతట్లో వాడు ఉన్నాడు, వాడు లేకపోతే ఎక్కడ జరిగేలే. అర్థం చేసుకో. ఆయనకు మాత్రం ఉన్నాడు, నీకు లేదని ఏం లేదు. ఆయనకు ఉన్నాడు, నీకు ఉన్నాడు. ఆయన పట్టుకున్నాడు, నువ్వు ఆయన వదిలేసినావు. అంతే. నువ్వేం పట్టుకున్నావా? ఈ మనిషికి ఎట్లా పట్టుకున్నావు? మనిషి అని చెప్తే దాన్ని తగ్గిపోతావు, దాని ఎట్లా ఉండవు. అందుకు మీకు వాడి పని చేయాలి. వాడు దూరంగా గుమ్మన్నాడు, కన్ను మూసుకుంటున్నాడు. మీరు మనిషి పెట్టుకున్నాడు, నాకేం పని లేదు. నువ్వేం చేయాలా? వాడిని ఇచ్చిపెట్టి, మనిషిని ఇచ్చిపెట్టి, ఆయన ఎవరైతే దైవం నీ లోపల ఉన్నో, బ్రహ్మంగారికి ఎవరైతే చెప్పినో సత్యమో, వేమనకి ఎవరైతే సత్యం చెప్పినో, ఒళ్ళో చెప్పిందని సాధ్యమే రానే. ఎట్లా మనము ఏం చేసుకోవాలా? ఆ ఉసిరాటం జతలో ఎప్పుడు కూడా నిరంతరంగా ఆ దుర్మార్గాన్ని పట్టుకొని ఎటువంటి తీసుకుంటుంది లాస్ట్ ఆ ఉసాటంలో మనం ఏం చేసుకోవాలా? నిరంతరము మనసుని అర్థం పెట్టుకొని ఆ యొక్క ధ్యానాన్ని చేసుకుంటా ఉంటే ఏమవుతుంది? భ్రమలన్నీ కూడా ఈ మెదుల్లో ఉండే భ్రమలన్నీ కూడా డ్రై అయిపోతా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే డ్రై అయిపోతాయో నువ్వు తానే ఏది నీకు ఆలోచన రాదు, ఏమీ గ్యాప్ ఉండవు, నీకేమీ తెలీదు. అర్థమవుతుందా? నువ్వు బతికింటావు, ఆడ వెళ్ళిపోవు, స్టేజ్ ఉంటుంది. అర్థమవుతుందా? అన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ నీకు ఏమైంది కదా, ఏ మెదడు కానీ, ఏం ఆలోచనలు కానీ, ఏం కన్నా నిరంతరంగా నువ్వు అలక్ట్రంగా నీకు ఎప్పుడైతే అయిపోతావో అప్పుడే నీకు ఆ యొక్క పదవి దొరుకుతుంది. అలా కానీ గురుని శిక్ష లేక గురుతెత్తుగలుగును, అజునికైన వారి అప్పకైనా కాలపు జీవలేక తలపెట్టుడును విశ్వనాభిరామందనమే. ఆ యొక్క కాలపు శైలి ఎక్కడుంది అంటే ఆ యొక్క ధ్యానం చేసి గురువు దగ్గరే ఉంది. ఆ గురువు దగ్గర ఇది ఆడుతూ ఉండదు. మీకు పెట్టమైనా నేను ఉన్నాను, మీ దగ్గర నుంచి చెప్తాను, కనిపిస్తాను అనుకోతుంది. నా దగ్గర కానీ వీరి దగ్గర ఉంది. వాడు పెట్టుకోవడం తాళంసేదండి. అర్థమైనా? ఆ తాళంసేని ఎవరైతే వాళ్ళ దగ్గర నమ్ముతారో వాళ్ళ జట్లో ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో అయినా మనం మర్చిపోకుండా వాడు నాటిని దేగం తీసి అన్ని పోనైనా దేవుడు అయిపోయినామంటే గుర్తుపెట్టు. వాడిని పక్కన పెట్టేసి తలచూరు వెతికెక్కిపోతే సొమ్ము ఉన్న చోట శోధించరాదా, సొమ్ము లేని చోట శోధయ్య. సొమ్ము వీడి దగ్గర ఉంది, వాడి దగ్గర శోధించుకుంటే వాడు ఎప్పుడన్నా మనిషి లేవు. వాడి కరెంట్ వచ్చింది పైన, వాడు బేగం తీసి ఇంక పోలేను దేవుడే కావచ్చు. వాడికే కరెంట్ కలగలేదంటే, వాడి ఇంట్లో నువ్వు సవాసం చేయలేదంటే నువ్వేడే వాడు ఆడు. వాడు జాగ్రత్త కలి తీసుకెళ్ళిపోతాడు. దీనివల్ల ఏలేదు పని, మళ్ళీ కొట్టుకొని రాని భోజనం పెట్టుకొని. అర్థమవుతుందా? ఆ విధమైనటువంటి ఒక స్థితికి మనము చేరుకోవాలంటే ఈ ఉసిరాటాన్ని పట్టుకోవాలా. వాడి స్పిట్టింగ్ ఎవరి వల్ల కాదు.
ఇది ఎంతమంది యోగులను అంతమంది దాన్ని పట్టుకొని దేవుళ్ళు అయినది, కానీ వాడిని ఇస్పిట్ అయిన వాళ్ళు ఎవరూ లేదు. వాడిని పట్టుకొని గ్యారెంటీకి ఏంటాడు. వాడిని పట్టుకోగానే మొత్తం మాట చెప్పుకొని గురులేని మాత్రము వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చింటారు బుక్లు ఎత్తుకొని. అయ్యో రాసిన బుక్లంతా ఏమైపోయినా ఏమో రాసి పెట్టిస్తే ఎవరుండా ఏమో అని చెప్పి మళ్ళీ వచ్చి మరి ఇస్తారు బుక్లో. ఎందుకు వాడు బుక్లో ఉన్నాడు, బుక్ తీసి పెట్టాడు, వాడు దాని తండ్రికి రాదు. వాడికి వచ్చే మళ్ళీ పడలేదు కదా, వాడి లెక్క చూసుకునే పడ్డాడు కదా, లెక్క చూసే పడలేదు కదా. ఆ లెక్క జీరో చేసుకోవాలా, జీరో ఎవరైతే చేసుకోమంటాడు వాడు మళ్ళీ లెక్క ఎత్తుకొచ్చిలే. జీరో ఎవరైతే కాలేదు వాడు మళ్ళీ లెక్క ఎత్తుకొని కొని వస్తాను. ఆ లెక్క నా భూమి ఏడా, నా డబ్బు ఏడా, నా బంగారాడా, మా వాళ్ళు ఏడంటారా, ఏం చేస్తాను మళ్ళీ చూసేకి వస్తాడు. ఇదంతా వాడు చుట్టేసి సాఫ్ చుట్టేసి ఆడ పెట్టేసిపోయానుకో మళ్ళీ వచ్చే పడ్డాను. అటువంటి సత్యాన్ని మనము మన అంతరంగం గుండా మనం తెలుసుకోవాలి, కానీ ఆ శ్వాస, ఆ గురు సాధన ధ్యానం ఏమైంది దాని గుండానే మనం తెలుసుకోవాలి, కానీ అది స్పిరిట్ వేరేదంటే మనం తెలుసుకునేకి సాధ్యమే లేదు. గుర్తుపెట్టుకోండి. అటువంటి బ్రహ్మవిద్యని, అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనము నిరంతరం నెమ్మదేసుకుంటాం వల్ల. గుర్తుపెట్టుకోండి. పోనీ నువ్వు ఏమీ నిమ్మరేద్దు, ఈ ఆవుగడ బాగా గంటిని నిమ్మరేసుకుంటాడు చూడండి. అట్లా ఈ ఉసిరార్థంలో నువ్వు తిరుగుతా ఉంటావు కిందికి. అది వస్తా ఉందా రా కిందికి, పైకి పోతా ఉందా పైకి, కొంచెం పట్ల నిలుపుకో కింద పైకి చాలు. నువ్వు దేవుడు నువ్వేమీ చేయొద్దు, నువ్వేమీ చేయని అవసరం లేదు. వాని జట్లో అట్లా కింద పైన ఆడుకుంటూ ఉంటే కూడా నువ్వు మహాత్ముడు అయిపోతావు. అటువంటి పదవి నీకు దొరుకుతుంది. గుర్తుపెట్టుకుంది. ఆడ స్పిట్టింగ్ ఆడ ఏమీ దొరుకుతుంది. ఏమన్నా దొరుకుతుంది అన్నా కానీ అది విస్పిట్ పదార్థము. దీంట్లో దొరికేది నువ్వు దేవుడు అయ్యే పదార్థం. ఏది కావాలా, ఏ ఆస్తి కావాలా, నీకు కావాల్సిన ఆస్తి నువ్వు సంపాదించి పెట్టుకుంటావా, నువ్వు విస్పిట్ మీ ఆస్తి నువ్వు సంపాదించుకుంటావు, అది నీ ఇష్టం. గుర్తుపెట్టుకో. అలాగే అది 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 ఉండే వాడు ఎట్లుంటాడు, మంచి మాట వాడు చెప్తాడు. యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా, యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా, బాగుగాను బ్రహ్మనేత్రయో భట్ట బయలైయుండురా, యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా, బాగుగాను బ్రహ్మనేత్రయో భట్ట బయలైయుండురా, భట్ట బయలైయుండురా, జనన మరణము లేదురా, జాతి గోత్రము లేదురా, చిన్మయాతుండైన పరశివ మూర్తి అయి వెలుగుందురా, మూర్తి అయి వెలుగుందురా, యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా, బాగుగాను బ్రహ్మనేత్రయో భట్ట బయలైయుండురా, భట్ట బయలైయుండురా, తిండి తిని ఉపవాసిరా పరుని నిదురా లేదురా, అండబాయక విషయములచే నుండును బ్రహ్మచారిరా, నుండును బ్రహ్మచారిరా, యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా, బాగుగాను బ్రహ్మనేత్రయో భట్ట బయలైయుండురా, భట్ట బయలైయుండురా, పాప పుణ్యము లేదురా, పరమాత్ముడైతానుండురా,
యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా బాగుగాను బ్రహ్మనేత్రయు బట్ట బయలైయుండురా బట్ట బయలైయుండురా చిక్కి చిక్కకయుండురా పెక్కు విధముల నుండురా చక్కగా యోచించి చూడగా సాధ్యమెవరికి లేదురా సాధ్యమెవరికి లేదురా యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా బాగుగాను బ్రహ్మనేత్రయు బట్ట బయలైయుండురా బట్ట బయలైయుండురా కోపతాపమురాదురా క్రోధమెప్పుడు లేదురా ఆపజ్యోతి స్వరూపమైన ఆనందుడై తానుండురా ఆనందుడై తానుండురా యోగిరా సుఖ భోగిరా త్యాగిరా వైరాగిరా బాగుగాను బ్రహ్మనేత్రయు బట్ట బయలైయుండురా బట్ట బయలైయుండురా ఎవరు బోల్లా మన దేవుడు చూడలేదు ఇప్పుడు మనము కష్టం అంటాం ఓ పక్క సుఖం అంటాం మనం దేని కోరుకుంటాము ఇప్పుడు కష్టమో పక్కన సుఖమో పక్క పెట్టామప్ప మనం దేని కోరుకుంటామో దేని కోరుకుంటాము సుఖాన్ని కోరుకుంటాం కదా సుఖం అనేది ఎట్లుంటుంది ఎవరికైనా చిక్కింది అనిపించడం ఉంటారా ఓ బ్రహ్మ సుఖం అనేది ఒక బ్రహ్మ అర్థమవుతుందా ఇప్పుడు ఒక చెట్టు నింపున్నాం చెట్టు అనేది పైనకి వస్తుంది పూలకు వస్తుంది కాయలు కాస్తుంది మళ్ళీ పండ్లు అవుతుంది దాన్ని మనం అనుభవిస్తామని మనకు అదొక ఆనందం చెట్టు ఎక్కడి నుంచి వచ్చా చెట్టు ఎక్కడికి వచ్చింది భూమిలోనికి వచ్చింది కరెక్టా భూమిలో ఆ చెట్టుకి ఆధారం ఎటువంటి అయ్యే ఏర్లు చెట్టు ఎంత పెద్ద అయితే ఏరు అంత పెద్ద ఉంటుంది కింద కింద ఏరు మంటల కిందికి పోవాలంటే అది ఎంత కష్టపడుతుంది పైన నువ్వు చూస్తానప్ప కింద ఆ చెట్టు పెద్దది కావాలంటే ఏరు ఎంత బాధపడి అది ఆశ మన్నుని అది తీసుకొని ఆ రాళ్ళ కింద చెట్ల కింద ఏడ దూరి ఆడ దూరి ఏడు దూరి అది ఎంత కష్టపడతా ఉంటే పైన మొక్క పైకి వచ్చింది అదే దుఃఖము పైన ఉండేది సుఖము ఏర్లే దుఃఖపడతాయి కొమ్ములు సుఖపడతాయి మనం ఏది లేకుండా సుఖం కావాలన్నమాట అది మన మనిషికి వచ్చిన దురాశ సుఖం లేకుండా దుఃఖం లేకుండా సుఖం కావాలంట నష్టం లేకుండా లాభం కావాలంట అర్థమవుతుందా మనకు నొప్పి తగలకూడదు దుఃఖం రాకూడదు ఏమి లేకుండా అట్లే పైకి వచ్చేసేది ఎట్లా వస్తుంది దుఃఖము సుఖము రెండు కూడా రెండు మగాలు దుఃఖం ఉంటేనే సుఖం ఉంటుంది దుఃఖం లేని సుఖం లేదు గుర్తుపెట్టు నష్టం ఉంటేనే లాభం ఉంటుంది నష్టం లేకపోతే లాభం లేదు అర్థమవుతుందా ఇప్పుడు మనం అంటాము మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి వీరికి మూలం ఒకడు ఉన్నాడో లోపల వాడు ఉంటేనే నువ్వు ఉండేది నువ్వు లేకపోతే వాళ్ళు లేదు వాళ్ళు లేకపోతే నువ్వు లేదు అలా చేసింది మనం ఏం చేస్తామో ధ్యానం చేస్తే మాకు సుఖం కావాలి ధ్యానం చేస్తే లాభం రావాలి ధ్యానం చేస్తే సంపద రావాలి రే రెండు వస్తాయిరా ధ్యానం చేయకు మీరు దుఃఖం వచ్చింది నష్టం వచ్చింటే మళ్ళీ మనకి వచ్చే పుణ్యానికి రాడు మళ్ళీ వచ్చే పుణ్యాన్ని కూర్చున్నాడు ఎందుకే అరే దుఃఖం వచ్చిందిరా నష్టం వచ్చిందే నీకు దుఃఖం తగ్గిపోయిందే ఏ అవి ఏళ్ళురా దుఃఖం అనేది ఏళ్ళురా అయినా ఏళ్ళు ఉంటేనే రా సుఖం వచ్చేది పైకి
రెండు ఉంటాయి. ఆ సిస్టమ్ అదే, ఆ సిస్టమ్ ఉంటుంది ఎట్లేదండి అయినా నువ్వు ఉదాహరణ కోరుకొని గురువు నిలిచిపెట్టేద్దా పాడైపోతావా? అర్థం చేసుకో, జీవన విధానం ఎట్లుంది అర్థం చేసుకో, అర్థం చేసుకో. దాన్ని గురి పెట్టుకొని రావద్దు. నీ గురి ఏంది? నిన్ను తెలుసుకునేది గురి, సత్యాన్ని తెలుసుకునేది గురి. దానికోసం నువ్వు వస్తే తగ్గా దుఃఖాన్ని తగ్గించుకో, సుఖం పొందే దానికోసం కాదు. నష్టం రాక లాభం ఉంది కాదు. అవి రెండు అవి పక్కల ఉంటే ఉంటాయి. పూజ చేసినట్టు ఉంటాయి, పూజ చేయకుంటాయి, ధ్యానం చేసినట్టు ఉంటాయి, సైన్యానికి ఉంటాయి, అందరికీ ఉంటుందా? ఆ సిస్టమ్ ఉంటుంది అట్లనే గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏం చేస్తావో, ధ్యానం చేసిన తక్షణం దాన్ని కంపేర్ చేస్తావో దాంట్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇది కాదు, దీని నుంచి కాదు, దీనికి దొరకదు సుఖము, దీనికి లాభం దొరకదు, నష్టమే వస్తుంది అనే భావనగా పెట్టుకొని నువ్వేమైపోతావో దీనికి దూరం అయిపోతావు. అసలు మనం వచ్చిన దానికోసం కానే కాదు, మనం వచ్చినది మన జన్మాన్ని సార్థకం చేసుకునే కోసం, మనల్ని మనం ఉద్ధారం చేసుకునే కోసం, అలా చేసుకున్నాం. మన మనిషిని తేలిక చేసుకునే కోసం, మన మనిషిని లేకుండా చేసుకునే కోసం. అలాగే దానికోసం మనం శ్రమించలే. కానీ అది ఇచ్చిపెట్టి మనం ఏదో వేరే ఏమో నేను అనిపిస్తాను అంటే అది దాని పని గుర్తుపెట్టుకోండి. దానికి బ్రహ్మకి లింగి పెట్టద్దండి. ఒక మొక్క, ఒక విత్తనం మనం భూమిలో వేసినామంటే అది వేరే ఎంత పొడవు పోతే పైన మొక్క అంత పొడవు వస్తుంది. ఏంటి దుక్కి చేసేది? విటమిన్ తిన్నాలు తెలుసు కదా, ఏరు లోపల పోతే పైన పంట రాదు. ఏంటి ఏరు లోపల పాటిపోతే పైన పంట రాదు. దానికి ఏం చేస్తాం? దుక్కి బాగా చేస్తాం మెత్తగా, ఏర్లు బాగా మన లోపలికి. ఎంత ఏర్లు లోపల పడతాయో అంత శక్తి పైకి వస్తుంది. పెట్టుకో కదా. అదే మాదిరిగా దేహాన్ని నువ్వు ఎంత దండిస్తావో, ఎంత నువ్వు సాధన చేస్తావో, ఎంత ధ్యానం చేస్తావో అంత ఆ బ్రహ్మ జ్ఞానంలో నీలో పొందుతుంది. ఆ జ్ఞానం నీకు దొరుకుతుంది. దాన్ని నీకు దొరుకుతుంది. అలాగే అట్లా పెట్టే బ్రహ్మంగా దాన్ని పెట్టుకుంటాడు, అయోధ్య దాన్ని పెట్టుకుంటాడు, మా గురువుగా దాన్ని పెట్టుకుంటాడు. ఎందుకు? అది సత్యం కాబట్టి. దానికి కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉండాలి ఎప్పుడు అంటే ఉంటుందా దేహము? ఇంట్లో రోగాలు ఉంటాయి కదా, రోగాలు ఉండేట్టు వచ్చినాం కదా. అలాంటి వాటికి బ్రహ్మానికి సంబంధం లేదు. అది ఎట్లన్నా ఉంది. నువ్వు దీని జట్లో ఇసిపెట్టకుండా దీన్ని సాధన చేసుకుంది. కష్టాలు రాని, సుఖాలు రాని, దేనికి అల్లాడదు. స్థిరంగా దీన్ని పెట్టుకోని నీ పనులు చేసుకుంటాం. లాభం అంటాను, నష్టం అంటాను, ఏమనదండి. అన్నిటికీ అన్ని అనిపించేకి తప్పదు మనం. ఎందుకంటే మానవ జన్మకి వచ్చిన తర్వాత అన్నీ అనిపించాల్సింది. ఊరు ఏమిట్లు కూడా తప్పించుకునే కానీ కాదు. స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని, ఆ మెదడుని ఎప్పుడుగా సూక్ష్మ స్థితిలో పెట్టుకొని దాన్ని స్లీపింగ్ మోడ్ పోయేటికంట సాధన ధ్యానం చేసి చేస్తూ ఉంటే ఆ మెదడు మంచి యాక్టివేషన్ ఉంటుంది. ఆ యాక్టివేషన్ చేసుకొని ధ్యానం చేసుకొని దాని జట్లో మనం ఉన్నామంటే ఈ ప్రకృతి అంతా నువ్వు ఏమనుకుంటావు అవన్నింటినీ కూడా అది సాధించిపెట్టు. అదే మెదడుని మనం బ్లాక్ చేసేసి మనసుని వికల్పం చేసుకొని వికారం చేసుకున్నామంటే నువ్వేమీ సాధించలేవు. దానికి తాను చెప్పేది, చింతలన్నీ విడిచి శ్రీగురుని వేళ చింత చేయవే మనసా, చింత చేసినప్పుడే సిద్ధించు పరమపదవి శీఘ్రమున తెలియవే మనసా, వచ్చు వారిని చూసి సచ్చు వారిని చూసి మచ్చరం వేటకే మనసా, బహుపాపములు చేసి యమబాట పడనేల నీ బాట నువ్వు చక్కగా చూడు మనసా. నీ బాటలో నువ్వు ఉండరా, అవి యావి సరిపోగానే మేమంతా సచ్చేస్తాం. మా వల్లే కదా, మీ వల్ల అయిపోతున్నా కదా. మేము ఆ మాయలో పడి చచ్చిపోయినాము, మీరే అలా మళ్ళీ ఆ మాయలో పడతారు. ఆ గోతులో మీరేళ్ళు పెట్టారు, ఈ గోతులో పడండి, ఈ వస్తే మీరు బాగుపడతారు అని అందరూ చెప్పేసిపోయారు. మళ్ళీ మనం ఆ దగ్గర మొదలు చేస్తే వాళ్ళు ఏం చేసేకెళ్తుంటే వాళ్ళు మన బాగా మనం పడాలి. అంత పని మీకు వద్దురా, నువ్వు దీన్ని పెట్టుకోకపోరా చాలు, నువ్వు దేవుడే